జిల్లాని సందర్శించి ఆ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక నెల అంతా కూడా ఈ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం చేపట్టాలి, దానికి జిల్లాందరినీ మొత్తం హాజరవ్వాలి నిర్ణయం తీసుకునే మేరకు పోయిన వారం మన నియోజకవర్గం తాడికొండలో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారం ట్రైనింగ్లో ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా ప్రతి వారం మనం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ తీసుకుంటా ఉన్నాం. అధికార యంత్రాంగం ఒక్కడిగా కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి అనేక అంశాల్లో క్లారిటీ ఇచ్చి పరిష్కారం దిశగా మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మొత్తానికి కూడా ఒక నియోజకవర్గంలో 40 రోజుల పాటు సమస్యల మీద పరిష్కారం తీసుకురావాలని ఆయన ఆలోచన చేశారు. దానికి మనం అమలు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ పెట్టినాం మరియు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ పెడతా ఉన్నాం. ప్రతి సోమవారం మండల మొత్తం కూడా మండలాల్లో గ్రీవెన్స్ పెడతా ఉన్నాం. అయినా కూడా కలిగిన సమస్యలు వస్తానే ఉన్నాయి. అంటే ఎక్కడో చిన్న లోపం జరుగుతా ఉన్నమాట అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత క్లియరెన్స్ ఆర్థిక పరమైన తేడా చూపాలి. ఆర్థిక పరమైన మీ చేతుల్లో మా చేతుల్లో ఉండదు. కానీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. రెవెన్యూ ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి పౌరులు కానీ లేదా అడంగల్లో పేర్లు ఎక్కించడం కానీ సర్వేలో తేడా రావడం కానీ విపరీత సమస్యలు వంశపారంపర్యంగా వచ్చే భూములని వారి ఖాతాలో జమ చేయడం కానీ ఇలాంటి రెవెన్యూ సమస్యలు చాలా. అది కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించి మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, రోడ్డు వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి పవర్ షార్టేజీ లేదా లీకేజ్ సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరమైన కూడా కొన్ని అంశాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం ఇటువంటి సమస్యలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనిపిస్తా ఉంది. వ్యవసాయ కార్యక్రమానికి సంబంధించినంత వరకు విత్తనాల సమస్య, ఇప్పుడు పొలాలకు విత్తనాల సమస్య, ఎరువుల సమస్య, ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో వస్తా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసిన సందర్భాన్ని మనం గుర్తుచేసుకోవాలి. జిల్లాల వల్ల వర్షాలు ఆలస్యం అవకాశం జరుగుతుంది. సకాలంలో వర్షం కురవకపోవడం, కురిస్తే విపరీతంగా వర్షం కురవడం, తద్వారా రైతులు వర్షాలకు సకాలంలో పంటలు ఏ చర్యలు తీసుకోవాలి కానీ ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు చైతన్యం చేయాల్సిన బాధ్యత తెలియజేసుకోవాలి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, పంచాయతీరాజులు రోడ్డు వ్యవస్థ కానీ ఇటువంటి అంశాల మీద ఏ రకంగా మీ ఊరికి సంబంధించిన మౌలిక వసతులకు సంబంధించి లేదా వ్యక్తిగత అవసరాలకు సంబంధించి వీటన్నింటినీ మీరు దరఖాస్తు రూపంలో అక్కడ రిసెప్షన్ సెంటర్ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు ఏదైనా రావాలి, మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యని తీసుకుని రిజిస్టర్ చేసుకోండి. మీ కాగితాల అర్జీని తీసుకెళ్లి రిజిస్టర్ చేయించుకుని ఆ రిజిస్టర్ ఇచ్చిన కాగితాలను తీసుకొచ్చి ఇక్కడ పిఆర్ఓ గారికి ఇస్తే వారు పరిశీలిస్తారని తెలియజేస్తున్నారు. అనేక సమస్యలు పరిష్కారం కానీ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాయి. వాటన్నిటికీ ఒక పరిష్కారం చూపించే దిశగా
ఈ కొత్త ఆలోచన పనిచేస్తుందని ఆశిస్తూ వచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ